Welcome back to my channel Java Tutorials in Telugu. Today we will discuss about JDK, JRE, JVM. ఈరోజు మనము JDK, JRE, JVM అంటే ఏమి అని తెలుసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ JDK అంటే JDK కంటైన్స్ JRE అండ్ డెవలప్మెంట్ టూల్స్. డెవలప్మెంట్ టూల్స్ అంటే జావాసి అండ్ జావా ఉంటాయి. జావాసి అంటే కంపైల్ చేయడానికి జావాసి యూజ్ చేసాము. JDK ఫుల్ ఫామ్ జావా డెవలప్మెంట్ కిట్. ఇది జావా డెవలప్మెంట్ కిట్ అనేది మనము జావా డెవలప్ చేయడానికి, జావా కోడ్ డెవలప్ చేయడానికి మనం జావా డెవలప్మెంట్ కిట్ని యూజ్ చేస్తాం. JDK స్టాండ్స్ ఫర్ జావా డెవలప్మెంట్ కిట్. JDK ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ జావా అప్లికేషన్. JDK అనేది ఏంటి? ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మరియు ఇది ఎందుకు యూజ్ చేస్తాము? జావా అప్లికేషన్ని డెవలప్ చేయడానికి JDKని యూజ్ చేస్తాం. థర్డ్ పాయింట్, బై యూజింగ్ JDK కిట్ విచ్ వీ కెన్ క్రియేట్, కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్ని మనము రాసిన తర్వాత ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి మరియు కంపైల్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి JDK యూజ్ అవుతుంది. JDK కంటైన్స్ JRE ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. అంటే మనకి JDKలో ఏముంటే JRE ఉంటుంది, డెవలప్మెంట్ టూల్స్. డెవలప్మెంట్ టూల్స్ అంటే ఏంటివి? జావాసి అండ్ జావా, ఇంకా చాలా ఉంటాయి. JDK ఈజ్ ఫిజికలీ ఎగ్జిస్ట్. అంటే మనము JDK ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసింటామో అక్కడ మనం చూడొచ్చు దీన్ని ఉందా లేదా అనేది. లెట్ మీ షో యూ హౌ వీ కెన్ సీ ద ఫిజికల్ ఎగ్జిస్ట్. JDKని నేను C డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను. ఓపెన్ చేద్దాం. JDK ఇది ఇక్కడ మనం చేస్తాను కదా. JDK అనేది మనం ఫిజికల్గా మనము చూడగలుగుతున్నాము. అదే JDK ఫిజికల్లీ ఎగ్జిస్ట్ అంటే. ఇప్పుడు JDKలో మనకి కావాల్సిన డెవలప్మెంట్ టూల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు JDK ఓపెన్ చేసి బిన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే దాంట్లో మనకి జావా డెవలప్మెంట్ చేయడానికి ఏమేమి టూల్స్ అవసరమవుతాయో అన్ని టూల్స్ దీంట్లో బిన్ ఫోల్డర్లో ఉంటాయి. అవేమో టూల్స్ ఏంటి? అవి జావాసి, జావాపి, జావా అనేవి చాలా ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. అన్ని టూల్స్ బిన్ ఫోల్డర్లో ఉంటాయి. JRE గురించి తెలుసుకుందాం. JRE స్టాండ్స్ ఫర్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. JRE ఈజ్ ఏ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ దట్ we are used ఫర్ డెవలపింగ్ జావా అప్లికేషన్. దీంట్లో సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. అవి ఎందుకు యూజ్ చేస్తాము? జావా అప్లికేషన్ డెవలప్ చేయడానికి సాఫ్ట్వేర్ టూల్స్ని యూజ్ చేస్తాం. థర్డ్ పాయింట్, it is used to provide the runtime environment. Fourth point, it is implementation of JVM. Fifth point, JRE is a combination of JVM plus set of libraries to run Java application. And fifth point, it is physically exist. Physically exist అంటే అప్పుడే చూసాం. లైక్ మనము JREని ఫిజికల్గా ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో అక్కడ ఫిజికల్గా చూడొచ్చు అని. JRE ఫోల్డర్ ఓపెన్ చేసి లిఫ్ ఫోల్డర్లో అన్ని జార్ ఫైల్స్ ఉంటాయి. RT.jar ఫైల్, ఇంకా నెంబర్ ఆఫ్ జార్ ఫైల్స్ లిబ్ ఫోల్డర్లో ఉంటాయి. ఈ జార్ ఫైల్స్ మనకి జావా డెవలప్మెంట్కి కావాల్సిన అన్ని క్లాస్ ఫైల్స్ RT.jar ఫైల్స్లో ఉంటాయి. లైక్ java.sql, java.lang ప్యాకేజెస్ ఎక్స్ప్లెయిన్ చేసి చూసి మీకు అన్ని క్లాస్ ఫైల్స్, మనకి ఏమేమి క్లాస్ ఫైల్స్ అవసరమైతే అన్ని క్లాస్ ఫైల్స్ జార్ ఫైల్స్లో ఉంటాయి. JVM గురించి తెలుసుకున్నప్పుడు, JVM స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్. ఇట్ ఈస్ ఎ స్పెసిఫికేషన్ విచ్ ప్రొవైడ్స్ runtime environment in which Java bytecode can be executed.
ఏ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలో జేవిఎం ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ మెయిన్గా ఈ జేవిఎం అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. అంటే జేవిఎం అనేది బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్కి మార్చడానికి జేవిఎం యూజ్ అవుతుంది, కన్వర్ట్ చేయడానికి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ బైట్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. ఓకే, ఇట్ డస్ నాట్ ఫిజికల్లీ ఎగ్జిస్ట్. మనము జేవిఎంని ఫిజికల్గా చూడలేము. ఇట్ కంటైన్స్ ఓన్లీ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద జావా బైట్ కోడ్. ఇట్ కంటైన్ ఓన్లీ జావా ఎన్విరాన్మెంట్. ఇది రన్ టైంలో మనము ఎగ్జిక్యూట్ చేయడానికి, జావా బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జేవిఎంని యూజ్ చేస్తాము. 6th పాయింట్, వాట్ ఇట్ డూ. జేవిఎం ఏం చేస్తుంది? లోడ్ ద కోడ్, వెరిఫై ద కోడ్, ఎగ్జిక్యూట్ ద కోడ్. దట్ ఆల్ డన్ బై రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఇది జావా కోడ్ని లోడ్ చేస్తుంది, వెరిఫై చేస్తుంది మరియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఇంటర్నల్ ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఏ జావా ప్రోగ్రామ్. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ స్క్రీన్ షాట్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ మనం డెమో.జావా అని క్రియేట్ చేస్తాము. తర్వాత అది కంపైల్ చేసిన తర్వాత డెమో.క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. బైట్ కోడ్స్లో ఉంటుంది. ఇప్పుడు జేవిఎం ఏం చేస్తుంది? ఆ బైట్ కోడ్స్ని మిషన్ కోడ్గా మార్చి మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇది ఇంటర్నల్గా జేవిఎం అనేది బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్గా మారుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.